بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో 7 అల్ అరాఫ్ శిఖరాలు పరిచయం. بسم الله الرحمن الرحيم 7 అల్ అరాఫ్ శిఖరాల్ సూరా పరిచయం. ఇది మక్కాలో అవతరించిన సూరా. ఈమాన్ ధార్మిక విశ్వాసం, తౌహీద్ ఏక దైవారాధన, మరణాంతర జీవితం, శిక్షా బహుమానాలు, దైవ వచనాల అవతరణ, ప్రవక్తల పరంపరల గురించి ఈ సూరాలో నొక్కి చెప్పడం జరిగింది. ఈ సూరాలోని 46వ ఆయతులో వచ్చిన విషయం ఆధారంగా ఈ సూరాకు అల్ అరాఫ్ అని పేరు పెట్టబడింది. ఈ సూరా ప్రారంభ వచనాల్లో దివ్య ఖురాన్ ఒక దివ్యవాణి అని, అల్లాహ్ తరపున మానవాళికి ఒక అనుగ్రహంగా ప్రసాదించబడిందని, మానవాళి ఇహలోకంలో సంతోషం, పరలోకంలో సాఫల్యం పొందడానికి మానవాళి దీనికి కట్టుబడాలని, ఇందులో ఆదేశాలను పాటించాలని, హెచ్చరికలను గుర్తుంచుకోవాలని ఈ సూరా నొక్కి చెప్పింది. ఈ సూరాలో అల్లాహ్ ప్రసాదించిన మరొక అనుగ్రహం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. యావత్ మానవాళిని ఒకే తండ్రి ఆదం అలైహిస్సలాం నుంచి సృష్టించడం జరిగిందని, ఆ విధంగా మానవాళి సమస్తం ఒకే కుటుంబం అని గుర్తు చేయడం జరిగింది. మనిషికి ప్రసాదించబడిన ఉన్నత స్థానాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించింది. మానవాళిని తప్పుదారు పట్టించడానికి, మన జీవిత విధానాన్ని మార్గభ్రష్టం చేసేలా ప్రభావితం చేయడానికి, ఆ విధంగా మానవులను అల్లాహకు, అల్లాహ్ ధర్మానికి దూరం చేయడానికి సైతాన్ అలుపెరగక నిరంతరాయం ప్రయత్నిస్తూనే ఉన్నాడని తెలియజేసింది. ఈ సూరా మానవాళిని ఉద్దేశించి సైతానుకు విధేయత చూపవద్దని, సైతాను చూపించే పైపే ఆకర్షణకు దాసోహం అయిపోవద్దని హెచ్చరించింది. ఈ సూరా గత జాతుల గురించి, వారి ప్రవక్తల గురించి ప్రస్తావించింది. ఇందులో ఆదం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, సాలిహ్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం, సుహబ్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం వారిపై శాంతి వర్షించుగాక గురించిన వివరాలు ప్రస్తావించింది. మానవాళికి పితామహుడైన ఆదం అలైహిస్సలాం మాత్రమే కాదు, మిగిలిన ప్రవక్తలందరూ కూడా ఒకే విధమైన సందేశాన్ని, ఏక దైవారాధన సందేశాన్ని మానవాళికి అందించారని ఈ సూరా తెలియజేసింది. ప్రవక్తలందరూ తమ జాతుల ప్రజలను విగ్రహారాధన మానుకోమని, కేవలం అల్లాహ్ ఒక్కడని మాత్రమే ఆరాధించాలని, ఎవరిని అల్లాహకు సమానంగా నిలబెట్టరాదని బోధించారు. అల్లాహ్ పట్ల పూర్తి స్పృహ, అంటే ఆయన అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు అన్న స్పృహ కలిగి ఉండాలి. దాన ధర్మాలు చేయాలి, అల్లాహ్ సందేశాన్ని విశ్వసించాలి. ఈ సూరాలో గ్రంథ ప్రజల గురించి సంక్షిప్తంగా ప్రస్తావనలు కూడా ఉన్నాయి. వారి గ్రంథాలు అంటే తౌరాత్, ఇంజీల్ గ్రంథాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు ప్రస్తావించబడిందని ఈ సూరా తెలుపుతుంది.